లైవ్ షోకి స్వాగతం. అతిథుల పరిచయం శ్రీ మల్లాది విష్ణు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనసభ మాజీ సభ్యులు, ప్రణాళికాభివృద్ధి సంఘం మాజీ ఉపాధ్యక్షులు. శ్రీ రాంభూపాల్ గారు, సిపిఎం సీనియర్ నేత. ముందుగా మన విష్ణు గారు చెప్పండి, చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు అలాగే వెంకయ్యనాయుడు గారు ఉచితాల మీద ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఎలక్షన్ల ముందు మాట్లాడుంటే వెంకయ్యనాయుడు గారికి కూడా గౌరవం ఉండేది. నిన్నగాక మొన్న బీహార్లో ఏకంగా 2 లక్షల చొప్పున ఇస్తామని చెప్పి తొలి విడత 10,000 రూపాయల చొప్పున 1.5 కోటి మందికి ఇచ్చారు. అప్పుడు ఎప్పుడూ అభ్యంతరం చెప్పని వెంకయ్యనాయుడు గారు కానీ, అసలు జగన్ గారి కంటే ఎక్కువ ఇస్తామని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ ఇప్పుడు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? ఏం జరగబోతోంది? మొత్తం అంతా అన్నీ ఎగ్గొట్టడానికి ఇది ఏమైనా ప్లాన్ అంటారా? సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చెప్పినటువంటి మాటల్ని మనం ఒకసారి పరిశీలిస్తే, ఓట్లు వేసే ముందు, ఓట్లు రాబట్టుకునే ముందు ఒక రకంగాను, గెలిచిన తర్వాత ఒక రకంగాను వీళ్ళు వ్యవహరిస్తా ఉన్నారు. వీళ్ళ భాగస్వాములతో ఉన్నటువంటి బీహార్లో ఉన్నటువంటి కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం గల కారణాలు, వారు అక్కడ ఇచ్చినటువంటి హామీలు ఇవన్నీ ఒకసారి పరిశీలిస్తే, ప్రపంచ బ్యాంకు దగ్గర నుంచి 16,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున వారి అకౌంట్లో జమ చేశారు. ఇది ఎంతకన్నా దారుణమైనటువంటి విషయం ఉంటుందా? అదే ధోరణి ఎన్నికల సందర్భంలో ఇక్కడ కూడా చెప్పారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దేహి అనాల్సి వస్తుంది. విష్ణు గారు ఆ బటన్ నొక్కింది కూడా మోడీ గారు అనుకుంటా. అది ఆయనే చేశారు సార్. 16,000 కోట్లు అప్పు తెచ్చి ఇక్కడేమో చేశారు. ఆంధ్రప్రదేశ్ ఏమో 2,50,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి కూడా ఇంకా మీరు ఆ ట్రాన్స్ నుంచి, ఉచిత పథకాల నుంచి, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్యక్రమాల నుంచి బయటపడాలి, మీ కాళ్ళ మీదే మీరు నిలబడాలి అని దేహి అని అడగకూడదు అని మాట్లాడుతున్నారంటే, ఈ సమాజంలో, ప్రజాస్వామ్యంలో ఓటర్ యొక్క గౌరవం గాని, వారి యొక్క విలువ గాని ఏ రకంగా వీళ్ళు రోడ్డు మీద దిగజార్చారో, ఏ రకంగా మోసం చేస్తున్నారో, ఏ రకంగా దగా చేస్తున్నారో, ఏ రకంగా అధికారంలోకి వచ్చిన తర్వాత సూక్తులు వల్లిస్తున్నారో ఖచ్చితంగా మనకి క్లియర్ గా అర్థమైంది సార్. ఒక పక్కనేమో పవన్ కళ్యాణ్ గారు ఈ రకంగా మాట్లాడుతూ వెళ్తారు, ఒక పక్కనేమో వెంకయ్యనాయుడు గారు ఆయన అప్పుడప్పుడు ఆయన కావాల్సిన ధోరణిలో, ఆయన కావాల్సినటువంటి బాణీలో డైలాగులన్నీ చెప్తూ వెళ్తారనమాట. అదే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి బీహార్ గురించి మాట్లాడరు. ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు మాత్రం ఉచితాల గురించి మాట్లాడతారు ఆయన. అంటే ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఎటు ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కోకుండా ప్రజల యొక్క మైండ్ ని డైవర్ట్ చేయడం కోసం, ప్రజలు ఆ దిశగా ఆలోచన చేయకుండా మభ్యపెట్టేటటువంటి కార్యక్రమానికి తలో పక్క బయలుదేరి ఈ ఉచితాలు ఎత్తేసేయడానికి, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను ఎత్తేసేయడానికి, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ చేస్తాము అని చెప్పినటువంటి కార్యక్రమాన్ని తీసేయడానికి కార్యక్రమాన్ని ఆలోచిస్తున్నారు. ఇప్పటికే ఫీజు రియంబర్స్మెంట్ లేదు, అలాగే రైతులకు సంబంధించినటువంటి బకాయిలు అలాగే ఉన్నాయి, ఇట్లా హౌసింగ్ సంబంధించిన ఇలా రకరకాలుగా ప్రభుత్వము అనేక రంగాల్లో వెనుకబడి ఉన్నప్పటికీ ఈ ఉచిత కార్యక్రమాల గురించి మాత్రం వీళ్ళు ప్రజల దగ్గరికి వెళ్లి బోధనలు చేస్తున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఏ ప్రభుత్వం అయినా సరే పేదరికాన్ని పోగొట్టాలని చెప్పని వారి కాళ్ల మీద వాళ్ళు నిలబడే విధంగా తయారు చేస్తారు. గతంలో మేము చేశామనంటే విద్య మీద అందరూ నిలబడే విధంగా, అందరూ చదువుకునే విధంగా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా, వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడే విధంగా, వాళ్ళు పైకి ఎదిగే విధంగా, దేశ విదేశాలకు వెళ్లే విధంగా మేము తయారు చేశాం, ఖర్చు పెట్టాం. అంతే తప్ప వేరే దీనికి ఖర్చు పెట్టలేదు కదా. ఈ రోజు 2.5 లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి మీరు దేని మీద ఖర్చు పెట్టారో, ఏ రంగం మీద ఖర్చు పెట్టారో, ఏ రంగాన్ని పైకి తీసుకొచ్చారో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చెప్పేటటువంటి పరిస్థితి కానీ, సమాచారం కానీ, ధైర్యం కానీ మీ దగ్గర లేదు. ఈ రోజు మీరు మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా మోసపూరితమైనటువంటి మాట, దగా చేసేటటువంటి మాట, వంచన చేసేటటువంటి మాట ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతుంది అని చెప్పని స్పష్టంగా అర్థమైపోయింది. రాబోయే రోజుల్లో ఇంకా పథకాల గురించి, పేదరిక నిర్మూలన గురించి, లేకపోతే ప్రజల యొక్క అవసరాల గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు అన్నట్టుగా వీళ్ళు చెప్తా ఉన్నారు, వీళ్ళు ఉద్బోధిస్తా ఉన్నారు. ఎన్నికలకు ముందు ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇస్తా ఉన్నారు, కరెంటు ఛార్జీలు తగ్గిస్తామన్నారు, లేకపోతే ఇంకా రకరకాలుగా అన్ని చేస్తా ఉన్నారు. ఈ రోజు 20,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపారు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు, స్థానిక సంస్థల్లో పన్నులు వేస్తా ఉన్నారు. ఈ రకమైనటువంటి ధోరణి అవలంబిస్తూ
ప్రజల్ని ఏమార్చేటటువంటి కార్యక్రమం తీసుకుంటా ఉన్నట్టుగా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. రైట్. ఓకే, రాంభూపాల్ గారు చెప్పండి. అప్పుడేమో ఓట్ల కోసం వీళ్ళు జనాన్ని దేహి దేహి అన్నారు. వాళ్ళేమి ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని అడగకపోయినా వీళ్ళు దేహి, మాకు ఓట్లు ఇవ్వండి అని చెప్పి దేహి అన్నారా? ఇప్పుడు ప్రజలు దేహి అంటున్నారా? నిజంగా పవన్ కళ్యాణ్ గారు అంత దారుణంగా మాట్లాడడం సమర్థనీయమేనా? నిజంగా సంక్షేమ స్కీములు అమలు చేస్తే అడుక్కు భిక్షగాళ్ళ కింద లెక్క. మరి ఎవరు ఇచ్చారు, ఎవరు చేయమన్నారు? వీటన్నిటికీ మళ్ళీ ప్రజల మీద తోసేటువంటి ఎలక్షన్ ముందే ఏం చెప్పారు? వెంకయ్యనాయుడు గారు లాంటి వాళ్ళు ఎలక్షన్ ముందే ఇట్లాంటి దిక్కుమాలిన ఎన్నికల మేనిఫెస్టో ఎందుకు ఇచ్చావో అని అడగాలి కదా, ఒకవేళ ఆయనకి అభ్యంతరం ఉంటే. అవ్వడకుండా ఇప్పుడు 2 రాష్ట్రాల మంత్రులు, ముఖ్యమంత్రులు, ఆయనకి రేవంత్ రెడ్డి ఫ్రెండే కావచ్చు, వెంకయ్యనాయుడు గారి ఫ్రెండే కావచ్చు, కానీ అప్పుడు చెప్పాలి కదా కాంగ్రెస్ వాళ్ళకి కానీ, బీజేపీ వాళ్ళకి కానీ, తెలుగుదేశం వాళ్ళకి కానీ. మీరేమంటారు రాంభూపాల్ గారు? సార్ ఒకటి సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నది ఏదో ప్రతిపక్షంలో ఉండి అధికార పక్షాన్ని విమర్శిస్తున్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. ఎవరో ఉచిత పథకాలు ప్రభుత్వం ప్రకటించినట్లు, ప్రతిపక్షం ఈ ఉచిత పథకాల వల్ల లాభం లేదన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఆయన ఇప్పటికీ ఇంకా మేల్కోలే. నేను అధికారంలో ఉన్నాను, నాకు బలం ఇస్తే మొత్తం ప్రజలకు అభివృద్ధి చేస్తానని చెప్పిన మాట ఇంకా గుర్తున్నట్టుగా లేదు. 18 నెలలు 19 నెలలు అయినా ఇంకా ఆయన ఉపన్యాస ధోరణిలో మార్పు లేదు. చూసారుగా, ఇందాక ఇంకో వీడియో కూడా వేసాం. ఏది అక్కడ డ్రైన్స్కి 3,000 కోట్లు 4,000 కోట్లు డబ్బులు లేవు, ఫైనాన్స్ నా దగ్గర లేదు, నేను నన్ను సీఎం చేయలేదు అని ఏమో అక్కడ చెబుతున్నారు. అంతకుముందేమో అసలు మొత్తం నేనే చేస్తానని చెప్పారు. అదే సార్, ఈరోజు ఉచిత పథకాలని అవసరం, ప్రజల అవసరం ఉంది, అవసరానికి ఇంకా మెరుగు చేయాల్సిన అవసరం ఉంది, అందుకని పథకాలు కూడా కంపల్సరీ కావాలి. కానీ ఆ రోజు ఏం చెప్పింది ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం? జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పథకాల పేరుతో డబ్బులన్నీ అప్పుల పాలు చేశాడు, రాష్ట్రం అభివృద్ధి కాలేదు, ఇది మన శ్రీలంక లాగా తయారైపోతుందని చెప్పేసి కదా ప్రచారం చేసింది. ఎన్నికల దగ్గరకు వచ్చేటప్పటికి అంతకంటే మించి అనేక రకాల హామీలు ఇచ్చినారు. ఇప్పుడు విష్ణు గారు చెప్పిన కొన్ని హామీలతో పాటు ముఖ్యంగా యువతకు నిరుద్యోగ భృతి చాలా పెద్ద ఎత్తున హామీ ఇచ్చినారు. ఈ రోజు వరకు అమలు కాల. మరి అది కూడా దేహి అనుకోవాలా? ఎందుకంటే ఆయన అందరూ యూతే కదా ఫాలోయింగ్ పవన్ కళ్యాణ్ గారికి. ఆ రోజు ఏం చెప్పాడు? నాకు ఓటేస్తే ఈ ప్రభుత్వం చేత మీకు నిరుద్యోగ భృతి ఇప్పిస్తా, ఉద్యోగాలన్నీ భర్తీ చేయిస్తానన్నాడు. మీరు ఉద్యోగాలు భర్తీ చేయండి. పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు ఎవరి కాళ్ళ మీద వాళ్ళు ఒక ఉద్యోగం ఇవ్వండి. మీరు ఈ రోజుకు అనేక డిపార్ట్మెంట్, ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఒక పోస్ట్ తప్ప మిగిలిన 2 సంవత్సరాలు, ఈ సంవత్సరానికి అనౌన్స్ చేయాల్సిన డిఎస్సి గురించి కానీ, అదేవిధంగా ఖాళీ పోస్టులకు సంబంధించి సుమారుగా 90,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయి వివిధ డిపార్ట్మెంట్లలోని. ప్రభుత్వమే లెక్కలు చెప్తున్నట్టుగా మనకు ఆధారాలతో సహా వస్తున్నాయి. మరి ఇన్ని పోస్టులను భర్తీ చేస్తే వాళ్ళందరూ స్వయం కాళ్ళ మీద నిలబడతారు కదా. ఎవరు అభ్యంతరం పెట్టినారు మీ ప్రభుత్వానికి? ఉచిత పథకం కాదు కదా, అది బతకడానికి ఉపయోగపడే పథకం కదా. అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారు చెప్తున్నారు కాయగూరలు పండించండి, పండ్ల తోటలను అభివృద్ధి చేయండి, తద్వారా రైతులు స్వయంగా బతుకుతారు, ఆ రకంగా రాష్ట్రం అభివృద్ధి అవుతుందని బ్యాంకులకు ఉపదేశం ఇచ్చినారు. మంచిది. మరి ఈ రోజు అక్కడ 3 పంటలు పండించే రైతులే కదా రాజధాని ప్రాంతంలో ఉండేది. ఆ భూములు ఎందుకని తీసుకుంటున్నారు? గతంలో 50,000 ఎకరాలు, ఇప్పుడు 20,000 ఎకరాలు, మళ్ళీ 20,000 ఎకరాలు, మొత్తం మీద 1,00,000 ఎకరాలకు పైగా 3 పంటలు పండి కాయగూరలు పండించే రైతులందరినీ దివాలాది ఇచ్చేసి అక్కడ భూములన్నీ బలవంతాన లాగేసుకుని బ్యాంకుల వాళ్ళకి మాత్రం మీరందరూ రైతులను ఆదుకోవాలి. ఏ రైతులను ఆదుకోవాలా? కార్పొరేట్ కంపెనీలను ఆదుకోవాలా? అదేవిధంగా ఇక్కడ ప్రభుత్వం మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు డ్రైన్ కు 3,000 కోట్లు లేవు, నా దగ్గర డబ్బులు ఉండవు, ఎందుకంటే అది ముఖ్యమంత్రి చేతులు. అంటే ముఖ్యమంత్రి మీ మాట వినడం లేదనా, లేకపోతే ముఖ్యమంత్రి గారికి మీరు చెప్తే ఆయన పట్టించుకోవడం లేదా? ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? ఒక ట్రైన్ కి 3,000 కోట్లు ఇవ్వనప్పుడు రోడ్ల మీద గుంతలు లేకుండా పాలు పోసి పాలు ఎత్తుకునేటట్టుగా రోడ్లు చేస్తానని చెప్పినారు కదా మీరు. మరి ఇప్పుడు ఎందుకని మాట మారుస్తున్నారు? అందుకనే ప్రజల్ని భిక్షగాళ్ళుగా కాదు మార్చాల్సింది, ప్రజలకు హక్కుదారులుగా, ప్రజలకు కావలసిన సంక్షేమంతో పాటు అభివృద్ధికి ఏదైతే మీరు చెప్పారో వాటిని అమలు చేయాలి. వాటి నుంచి తప్పించుకోవడానికి ఈ రోజు మాట్లాడితే కుదరదు. అదేవిధంగా పెద్దలు వెంకయ్య నాయుడు గారు, ఆయన ఉపరాష్ట్రపతి, గౌరవనీయమైన వ్యక్తే, కానీ ఈ రోజు ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తే కూటమి తరపున ఇంకో మద్దతుదారుడుగా మాట్లాడుతున్నాడు. ఈ వైఖరి వల్ల నీకుండే విలువలు కోల్పోతారు. ఎందుకంటే మీకుండే ప్రతిష్ట ఏదైనా గౌరవం ఉంటే ప్రజల్లో దాన్ని కోల్పోతారు. ఉచిత హామీలు ఇచ్చేటప్పుడే మీరు మాట్లాడింటే మీరు అన్నట్టుగా ఆయన హుందాతనం ఉండేది. ఓ పెద్ద మనిషి అనుభవంతో చాలా విషయాలు చెప్తున్నాడు, జాగ్రత్త పర్లేదు ఇల్లు అనుకోవచ్చు. ఆ రోజేమో సైలెంట్ గా ఉన్నారు, పోనీ అప్పుడు ఉన్నారు. ఇప్పుడు బీహార్ ఎన్నికలప్పుడు మాట్లాడిండొచ్చు కదా. గత 10-15 రోజుల క్రితం జరిగిన బీహార్ ఎన్నికల్లో ఎందుకు మాట్లాడలేదు? స్వయానం మీ ప్రధాని గారే కదా బటన్ నొక్కి ఒక్కొక్కరు అకౌంట్ లో, మహిళల అకౌంట్ లో 10,000 వేసింది. అప్పులు తెచ్చి మరి 10,000 వేసినారు. గత 10 సంవత్సరాల్లో మహిళలు గుర్తుకు రాని వాళ్ళకి ఎన్నికల కరెక్ట్ నోటిఫికేషన్ ఒక రోజు ముందే గుర్తు వచ్చింది. మీరు మాట్లాడాలి కదా, ధర్మం గురించి మాట్లాడిన వాళ్ళు, రాజ్యాంగం గురించి, విలువల గురించి మాట్లాడే వాళ్ళు మీరు అప్పుడు మాట్లాడలేదే? పోనీ అప్పుడు కర్ణాటక పక్క రాష్ట్రం కదా. కర్ణాటకలో మొన్న ఎన్నికల ముందు ఎన్ని హామీలు ఇచ్చినారు, ఎన్ని రకాల అబద్ధాలు చెప్పినారు. ప్రజలు చిత్కరించుండొచ్చు, కానీ ఇచ్చి ఓట్లుగా ఒరిస్సాలో ఏం చేసి నవీన్ పట్నాయక్ గారిని ఓడగొట్టినారు.
కాబట్టి ఇవన్నీ అప్పుడు మర్చిపోయి ఇప్పుడేదో మాట్లాడుతున్నారు. ఉమ్మడి మేనిఫెస్టో మీది. ఈ రోజుకు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి మేనిఫెస్టో, కూటమిలో మీ మంత్రులు ఉన్నారు. మరి ఈ పథకాలన్నీ అమలు, ఈ పథకాల హామీలన్నింటిలో మీ భాగస్వామ్యం ఉంది. మరి వాటన్నిటి గురించి మాట్లాడకుండా ఇప్పుడు మాట్లాడితే అంటే ఈ పథకాలు అమలు చేయలేని నిస్సాయ స్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి తప్పు కాదు, మీరు అడుక్కోవడం తప్పు, మీరు దేహి అనుకోవడం తప్పు, మీరు ఉచిత పథకాలకు ఎదురు చూడడం తప్పని ప్రజల్ని దోషులుగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీన్ని ప్రజలు ఖచ్చితంగా తిరస్కరించాలా. మీరు చూపించిన శ్రీశ్రీ గారి లాగా ఖచ్చితంగా వాళ్ళ బాధలో నుంచి, కష్టాల్లో నుంచి వాస్తవ పరిస్థితుల్లో అర్థం చేసుకుంటున్నారు. అందుకనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న మంత్రివర్గ సమావేశంలో చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి. అమరావతి రైతుల్లో తీవ్రమైన అసంతృప్తి ఉందని. ఇప్పుడు తీవ్రమైన అసంతృప్తి ఉంది, తీవ్రమైన ఉద్యమంగా అది మారుతుందేమో అది ఆలోచించాలి. ఎందుకంటే మొదటి విడత రైతులకు ఏమి చేయకపోతే ఇప్పుడు రెండో విడత మళ్ళా భూసేకరణ అంటున్నారు. అది మళ్ళీ వద్దాం, ఆ అంశంలోకి మళ్ళీ వద్దామండి. ప్రస్తుతం ఒక్కొక్క అంశం వారి వెళ్దాం. ఉచితాల మీద అంటే ప్రజలను దేహి అంటున్నారంటే ప్రజల్ని భిక్షగాళ్ళుగా చూస్తున్నారా? మరి వీళ్ళు హెలికాప్టర్లో తిరుగుతారు, ఏ విమానాల్లో, ప్రత్యేక విమానాల్లో తిరుగుతుంటారు. మరి ఆ డబ్బంతా కాదా? అమరావతి మీరు అన్నట్టు అమరావతిలో టెండర్ల రూపంలో ఎక్సెస్ వేల కోట్లు ఖర్చు పెట్టి బిల్డింగ్లు కడుతుంటారు, అవసరం ఉన్నా లేకపోయినా. మరి వాటన్నింటినీ వదిలేసి పేద ప్రజలకు ఇచ్చిన హామీ ఆడబిడ్డ అనేది 1500 ఇమ్మని ఏ ఆడబిడ్డ అని అడిగిందా వీళ్ళని? అప్పుడు వీళ్ళు దేహి అని ఇప్పుడు జనాన్ని భిక్షగాళ్ళు అంటారేంటి? అది మరి అన్యాయంగా అనిపించట్లేదా? సార్ ఇప్పుడు ప్రజల్ని హేళన చేసే పద్ధతుల్లో, అవమానం చేసే పద్ధతుల్లో మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. అదొకటి. రెండోది పోనీ ఇప్పుడు లూలు కంపెనీకి ఇచ్చినారు మీరు 100 రూపాయలు భూములు ఆదాయానికి ఇచ్చినారు. వాళ్ళు కూడా దేహి అని అడుగుతున్నారు మిమ్మల్ని. వాళ్ళు కూడా దేహి అని ఎందుకు అడగాలి మిమ్మల్ని? లేదా మీరే వాళ్ళని దేహి అని అడుక్కొని భూములు తక్కువ ధరకు ఇస్తున్నారా? 99 పైసలకు లీజుకి ఇవ్వడం ఏమిటి సార్? ఈ రోజు కూడా తీర్మానం చేసినారు 33 సంవత్సరాలు, తిరిగి మరో 33 సంవత్సరాలు లీజుకి ఇవ్వడానికి. అంటే మెడికల్ కాలేజీ మెడికల్ కాలేజీల భూములు కూడా అంతే, ఇంతే సంగతి కదా. పేదలకు ఇచ్చే ఉచిత పథకాలే దేహీగా మారితే మరి పెద్ద పెద్ద కంపెనీలకు 100,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తుల్ని అతి తేలిగ్గా అప్పచెప్తున్నారే. దీని గురించి మాట్లాడాల పవన్ కళ్యాణ్ గారు కానీ, వెంకయ్య నాయుడు గారు కానీ. మరి ఇక్కడ కదా మీరు మాట్లాడాల్సింది. ప్రజలకు మేలు చేయండి అయ్యా, ఈ కంపెనీలకు ఎందుకు, ఈ కంపెనీల ప్రయోజనాలకు ఎందుకు అని చెప్పాలి కదా. అక్కడ మాట్లాడటంలా అంటే దాని అర్థం స్పష్టంగా వీళ్ళు కార్పొరేట్ కంపెనీల పట్ల యజమానులకు అనుకూలంగా ఉంటారు, పేదలు మాత్రం భిక్షగాళ్ళుగా వాళ్ళందరినీ ఏదో ఎన్నికలప్పుడు వాడుకునే ఒకటి పరికరాలుగా వాడుకునే ప్రయత్నాలు చేస్తారు. ఇది సరే, ఇది ప్రజలు గుర్తిస్తారు. అది పవన్ కళ్యాణ్ గారు గతంలో మాట్లాడేది, ఇప్పుడు మాట్లాడేది చూస్తే అప్పుడు అర్థమవుతుంది ఆయనకు. అంటే ప్రజలంతా ఆయన వెనకాల ఆయన వెంబడబడుతున్నారు. ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీ కూడా ఆపడానికి ఇబ్బంది పడుతుందంట. కాబట్టి ఆయన ఏం చేసినా జనం ఆయనకి జై ధ్వానాలు పలుకుతున్నారంటే మరి జనాన్ని ఆయన అంత తక్కువగా అంచనా వేస్తున్నారా? జనం అంత అమాయకులా, ఇంకేమన్నా అనాలా? మరి అది చూడాలి. రైట్. హైదరాబాద్లో ఎకరా 150 కోట్లకు పారిశ్రామికవేత్తలు కొంటున్నారు. మరి అదే ఏపీలో మాత్రం కోట్ల రూపాయల విలువైన భూమి విశాఖపట్నంలో సైతం అక్కడ 99 పైసలకి ఎట్లా ఇస్తున్నారు? ఎందుకు ఇవ్వాలి? 1000 కోట్ల లాభాలు సంపాదించే కంపెనీలకు కూడా ఎందుకు ఇస్తున్నారు? విష్ణు గారు చెప్పండి, దీన్ని సమర్థిస్తారా? ఇక్కడ హైదరాబాద్లోనేమో ఇండస్ట్రియలిస్టులు వాళ్ళే ఎగబడి పోటీపడి కొంటున్నారు, అక్కడేమో వాళ్ళు అడగకపోయినా 99 పైసలకే ఇవ్వటం. ఈ సమర్థనీయమేనా? సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చేతిలో ఉన్నటువంటి భూమిని వాళ్ళకు కావాల్సినటువంటి వాళ్ళకి ఇష్టానుసారం పందారం చేస్తున్నారు సార్. రైతుల దగ్గరేమో బెదిరించి లాక్కుంటున్నారు. నిన్న అమరావతికి సంబంధించినటువంటి రైతుల మీటింగ్లో మాట్లాడుతూ ఏం చెప్పారంటే ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సిందే, ఇచ్చి తీరాల్సిందే, లేకపోతే 15 రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చేస్తామని చెప్పనేమో ఒక పక్క రైతుల దగ్గర కొంచెం భయాందోళనకు గురి చేసే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ పైగా చెప్తున్నారు ₹1,00,000 చేసేటటువంటి మీ భూమిని, హైదరాబాద్లో భూమిని నేను 170 కోట్ల వరకు తీసుకెళ్లాను, నా మాట వినండి అని చెప్పాను అంటారు. ఒక పక్కనేమో రైతుల దగ్గర, చిన్న రైతుల దగ్గర, రాజధాని కోసం ముందుకు వచ్చినటువంటి వాళ్ళ దగ్గర భూములు బలవంతంగా భయపెట్టి వసూలు చేస్తా ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి భూ పంజారం చేస్తున్నారు. ఇంకో పక్క విశాఖపట్నంలో కానీ, లేకపోతే రాయలసీమలో కానీ, కోస్తాంధ్రలో కానీ, విజయవాడ నగరంలో లూలుకు సంబంధించి కానీ, లేకపోతే బరం పార్కులో కృష్ణానది మధ్యలో ఒక 10 ఎకరాలు 15 ఎకరాలు ఇంకా ఇవ్వడానికి కోసం ఇట్లాగా వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి ఎన్నికల్లో ఖర్చు చేయడానికి వాళ్ళు ఉపయోగపడేటటువంటి వాళ్ళకి కానీ
పార్టీకి నిధులు సమీకరించుకునేటటువంటి వారికి కానీ ఇష్టానుసారంగా భూముల దగ్గర నుంచి ఏపీఐసి కానీ రెవెన్యూ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తీసుకున్నటువంటి సమీకరించినటువంటి భూములు రాష్ట్ర ఆదాయం, రాష్ట్ర సంపద అనమాట అది. ఎందుకంటే ఈ రోజు చూడండి హైదరాబాద్ లో వేలంపాటు పెడితే ఎన్ని వందల కోట్లు ఒక్కొక్క విలువైన కాదు. ఆయన పదవి పోయి అప్పుడే 22 ఏళ్ల క్రితం కదా ఇక్కడ హైదరాబాద్కి సంబంధించింది. అప్పుడు అంత రేటు కూడా లేదు కదా. ఇప్పుడు మొత్తం ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు, కేసీఆర్ గారు, లేకపోతే ఇంకా రోసీ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, వీళ్ళందరూ ఉన్నా కూడా మొత్తం ఆయనే క్రెడిట్ వేసుకుంటారేంటి? ఇప్పుడు గూగుల్ దానికి సంబంధించి అదానికే జాయింట్ వెంచర్ అని ఇప్పుడు నేను క్యాబినెట్లో ఒప్పుకున్నారు. ఏదైనా ఆయన ఖాతాలో వేసేసుకోవటమేనా ఆయన గొప్పతనం? అదిగా సార్, రైతుల సంగతి కాదు. ఇంకొకటి హైదరాబాద్ లో ఫైనాన్షియల్ సిటీ గురించి కూడా నిన్న నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడిచ్చారు. ఆయన కొబ్బరికాయ కొట్టుండొచ్చు, లేకపోతే వాజ్పేయి గారు వచ్చి ఉండొచ్చు కానీ దాన్ని అభివృద్ధి పరిచింది ఎవరు? దాన్ని రాజశేఖర రెడ్డి గారి హయాంలో కానీ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు కానీ ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ దాన్ని పనిచేస్తే ఫైనాన్షియల్ సిటీకి ఆ రోజు అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆగ్యుడయ్యారని, మళ్ళీ లేకపోతే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఫైనాన్షియల్ సిటీ కూడా ఆయనే ఆజ్యుడయ్యారని సాక్షాత్తు సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ గారితో తప్పు మాట్లాడిస్తా ఉన్నారు. ఇది ప్రజల్లోకి ఒక రకమైనటువంటి ఇది వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి ఖచ్చితంగా భూములు విషయంలో కాదు, దేంట్లో అయినా సరే మంచి అయితే ఆయన అకౌంట్ లో వేసేస్తారు. బట్ చెడు అయితే మాత్రం 19 నుంచి 20 నెలల వరకు విధ్వంసం జరిగిందని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ రాష్ట్రంలో భూ పందారం జరుగుతుంది, ఈ రాష్ట్రంలో భూ స్కాములు జరుగుతున్నాయి, భూ దోపిడీ జరుగుతుంది. ఇష్టానుసారం ఇస్తా ఉన్నారనమాట. 99 పైసలకి, లేకపోతే 10 లక్షలకి, 5 లక్షలకి రియల్ ఎస్టేట్ కంపెనీలకి అసలు వాళ్ళు ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు, వాళ్ళు ఎంతమందికి అవకాశాలు కల్పిస్తారు, ఇలాంటి కార్యక్రమాలు ఏవి కూడా సరిగా కరెక్ట్ గా తెలుసుకోకుండా పందారం చేసే కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఏ కేబినెట్ సమావేశం జరిగినా, లేకపోతే ఏ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బోర్డు మీటింగ్ జరిగినా కూడా 100 ఎకరాలు పందారానికే సరిపోతుంది. ఈ కేబినెట్ లో ఉన్న మినిస్టర్లు తీసుకుంటున్నారు, కేబినెట్ లో ఉన్న మినిస్టర్ తాలూకా బంధువులకి కానీ స్నేహితులు కానీ ఇస్తున్నారు. అసలు భూముల మీద పెద్ద కుంభకోణం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో అని చెప్పి మనం స్పష్టంగా చెప్పొచ్చు. కాబట్టి భూములు రైతుల దగ్గర నుంచి తీసుకుని వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ కుటుంబ అవసరాలని, వాళ్ళ ఆరోగ్య అవసరాలని, వాళ్ళ సంబంధించిన దాన్ని విస్మరించేసి వేరే వారికి దారాదత్తం చేసేటటువంటి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతోంది. దీన్ని ఎక్కడొక చోట అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చూడండి, చాలా విలువైనటువంటి విశాఖపట్నానికి సంబంధించినటువంటి చాలా విలువైనటువంటి భూములన్నీ కూడా 99 పైసలకి ఆంధ్రప్రదేశ్ లో ఇవ్వటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. రైట్. టంగుటూరు నుంచి పేరయ్య గారు నమస్కారం, మాట్లాడండి. సార్ అందరికీ నమస్తే అండి. సార్ ఇక్కడ ఏదో స్వామిత్ర అని ఒక కార్యక్రమం పెట్టారండి ప్రభుత్వం తరఫున. అది గ్రామంలో ఉండే కాపురం ఉండే వాళ్ళందరికీ కూడా పొజిషన్ సర్టిఫికేట్లు ఇవ్వమనేది వాళ్ళ కాన్సెప్ట్. కానీ వీళ్ళు తెలుగుదేశం నాయకులు మాత్రమే సర్పంచ్ ని, పంచాయతీ కార్యదర్శిని ఎవరిని పిలవకుండా ఎక్కడో ఒక సీక్రెట్ గా ఒక మీటింగ్ మమ్మ అనిపించేసి వాళ్ళు కబ్జా చేసిన వాళ్ళకి తెలుగుదేశం కార్యకర్తలందరికీ కూడా పొజిషన్ సర్టిఫికేట్లు ఇచ్చేసి మిగతా అక్కడ కాపురం ఉన్న వాళ్ళని కూడా మొత్తాన్ని అన్యాయం చేసే విధంగా వాళ్ళు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు సార్. అంటే భూములని రికార్డ్ చేయటమా ఏంటది? అది గ్రామ కంఠంలో నివాసం ఉండే వాళ్ళకి పొజిషన్ సర్టిఫికేట్లు ఇవ్వాలి సార్. అది దాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే కబ్జా చేసిన వాళ్ళకి కూడా ముందు వాళ్ళకి పొజిషన్ సర్టిఫికేట్ పెట్టేసి వాళ్ళని ఆథరైజేషన్ చేస్తున్నారు. కానివ్వండి, జనం మరి ఎన్నుకున్నప్పుడు వాళ్ళ ఇష్టం కదా, ఇష్టారాజ్యం ప్రభుత్వం అట్లా ఎట్లా సార్? ఇప్పుడు దానికి తర్వాత ఫ్యాక్షన్ గ్రామాలలో ఫ్యాక్షన్ భయంకరంగా ఇదైపోతా ఉంది. అందువల్ల దీని మీద ప్రతిపక్షం వైఎస్ఆర్ పార్టీ చాలా తీవ్రంగా దాని మీద కేర్ తీసుకోవాలి సార్. దాని మీద కేర్ తీసుకోవాలా? రైట్. అంతేగాని జనం ఏం కదలరు అనమాట. వైసీపీ వాళ్ళు చేస్తేనే చాలు. ఇందాక శ్రీశ్రీ గారి కవిత్వం వినిపించాను కదా, ఆయన రేర్ వీడియో ఎక్కడో సోషల్ మీడియాలో తిరుగుతూ ఉంటే అది ప్రజల్లో తప్పు జరిగితే తప్పు అని చెప్పాలి, రైట్ జరిగితే రైట్ అని చెప్పే విధంగా ప్రజల్లో చైతన్యం రాకపోతే వాళ్ళ ఇట్లాంటి అక్రమార్కులదే పై చేయిగా ఉంటుంది. రైట్. రామ్మోహన్ రెడ్డి గారు కడప నుంచి. రామ్మోహన్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. ఉచితాల పైన గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మాట్లాడండి. సార్ ఇప్పుడు ప్రజల్లో చైతన్యం రావాలి అంటున్నారు. అవును. ఈ ఒక చిన్న ఒక సందర్భం ఒక చోట చదివాను సార్. హిట్లర్ ఎవరో పొలిటికల్ లీడర్ సార్.
ఒక బర్డ్ తీసుకుని పార్లమెంట్ కి వెళ్తూ దాని ఈకలన్నీ బీకేశారట సార్. ఆ బాధకి అరుస్తున్నది కానీ పార్లమెంట్ పోయాక మళ్ళీ దానికి క్యాష్ నట్స్ వేస్తూ అది తిని గమ్మని ఉండిపోతుంది. నాకు అర్థం కాల, మళ్ళీ ఒకసారి చెప్పండి. ఒక పొలిటికల్ లీడర్ వెళ్తూ ప్రైమ్ మినిస్టర్ సార్ ఒక బర్డ్ తీసుకెళ్లారు సార్, పక్షిని. ఓకే. దాని వెళ్తూ దారి మధ్యలో దాని ఈకలు అన్ని తీసేశారు సార్. ఓకే. ఆ నొప్పికి పట్టుకోలేక పక్షి అరుస్తూ ఉన్నది. అంతేగా మరి పాపం. కానీ చివరికి పార్లమెంట్ కి వెళ్ళాక దానికి క్యాష్ ఉన్నట్టు ఇస్తే మంచి గింజలు వేస్తే తిని మళ్ళీ గమ్మన కూర్చున్నారంటే. ఓకే. ప్రజలు కూడా ఈ మధ్య కాలంలో అవరాలనుకుంటారు, అరుస్తారు. మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు ఓటుకి 5,000 ఇచ్చారంటే మర్చిపోతారు, మళ్ళీ వాళ్ళకే ఓట్లేదు. ఎందుకు ఇప్పుడు ఇందాక వెంకయ్యనాయుడు గారి గురించి మన రాంభూపాల్ గారు కానీ విష్ణు గారు కానీ చెప్పారు కదా, ఇదే సందర్భంలో ఓటుకి గుర్తు చేసుకోవాలి. 2014 ఎలక్షన్లో ఆయన చంద్రబాబు గారు కలిసే ప్రచారం చేశారు కదా, 1,00,000 కోట్ల రుణమాఫీ చేసేస్తానని చంద్రబాబు గారు చెప్పినప్పుడు ఈయన పక్కనే ఉన్నారు కదా. అది ఎట్లా సాధ్యమైనా అడిగారా? అడగలేదు కదా. మళ్ళీ తర్వాత రోజుల్లో మాత్రం నేను రుణమాఫీకి వ్యతిరేకం, ఉచితాలకు వ్యతిరేకం అని, అంటే అవకాశవాదానికి ఆయన ఎట్లా అవకాశం ఇస్తున్నారన్న దానికి ఇదొక ఉదాహరణ. రైట్. ఇక మరొక అంశం రాంభూపాల్ గారు చెప్పండి. మళ్ళీ 7,500 కోట్ల అప్పట రాజధాని కోసం, అది కాకుండా 3,000 కోట్ల అప్పు ప్రభుత్వం పరంగా వాళ్ళ అవసరాల కోసం. అంటే ఇప్పటికీ 2,20,000 కోట్లు 30,000 కోట్లు అయిందన్నారు. సో ఈ 60,000 కోట్లు ఆల్రెడీ రాజధానికి సమీకరించామన్నారు అప్పు. ఇంకో పక్కేమో డ్రైనేజీలకు బాగు చేయడానికి 3,000-4,000 కోట్లు లేవు అంటున్నారు. మరి ఇక్కడ రాజధాని కోసం ఇన్ని వేల కోట్ల అప్పులు ఎట్లా వస్తున్నాయి? మళ్ళీ ఆల్రెడీ 7,500 కోట్లు, 60,000 కోట్లు కాకుండా మళ్ళీ 7,500 కోట్లు ఎట్లా చేస్తున్నారు? ప్రభుత్వ అవసరాల కోసం 3,000 కోట్లు అదనంగా రెడీ అవుతున్నారట రేపు మంగళవారం కోసం. సో ఈ రకంగా అప్పులు చేస్తున్న దాన్ని మరి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా కూడా సమర్థిస్తున్నారు కదా. సార్ ఇప్పుడు ఎన్నికల ముందు చెప్పింది ఏంటి సార్, సంపద సృష్టించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు సంపదను అంతటిని విధ్వంసం చేసి అందరికి పంచిపెడుతున్నాడు పప్పు బెల్లాల్లాగా. మేము వస్తే సంపద సృష్టించి తద్వారా సంక్షేమ పథకాల్ని అభివృద్ధిని 2 కళ్ళతో అభివృద్ధి చేస్తామన్నారు. ఇప్పుడు సంపద సృష్టించడం అంటే ఏమిటి సార్? ఇప్పుడు కనపడుతున్నది ఏమి? గత ఈ ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే ఒక్క రాజధాని కోసమే సుమారు 40,000 కోట్లు, ఇప్పుడుండే 7,500 కోట్లు కలిపితే సుమారు 40,000 కోట్ల రూపాయలను అప్పులు చేశారు. ఈ అప్పులన్నీ కూడా రేపు ప్రజలు భరించాలి, ప్రజలు చెల్లించాలి. పోనీ 40,000 కోట్ల వల్ల ఏమైనా అక్కడ డెవలప్మెంట్ జరిగి తద్వారా మనకు సంపద ఏమన్నా పోగవు, ఆ రకంగా రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడిందా? ఇప్పుడు 2028 వరకు ఇంకా ఈ రాజధాని నిర్మాణానికి సంబంధించిన పనులు సాగుతాయి. కొంత మేరకు 2028లో ఒక రూపం వస్తుంది అంటున్నారు. అంటే 2028 కూడా పూర్తి కాదనేది కన్ఫర్మ్. మరి ఇంత అప్పులు చేసి రాజధాని నిర్మాణానికి ఇప్పుడు ఎస్టిమేషన్స్ కాస్ట్ పెంచినారు. గత 5 సంవత్సరాలకు ముందుండే అంచనాలు ఏమిటి రాజధాని నిర్మాణానికి? ఇప్పుడు అంచనాలు చూస్తే 70,000 కోట్ల రూపాయలు అదనంగా పెంచినారు. మరి ఈ డబ్బులన్నింటినీ ఎక్కడ తెచ్చి పెడతారు? పోనీ ఇంత రాజధాని నిర్మాణం చేసిన తర్వాత మన రాష్ట్రానికి అది ఏ రకంగా ఉపయోగపడుతుంది? ఇప్పుడు వాళ్ళు చెప్పేదాన్ని బట్టి చూస్తే అంతర్జాతీయ విమానాశ్రయం కావాలా, ఓ ప్రపంచ స్థాయి ఒలింపిక్స్ గేమ్స్ ఆడడానికి తగ్గట్టుగా అయిన గ్రౌండ్స్ కావాలా, అదే విధంగా మంచి రైల్వే స్టేషన్ ఉండాలి, మంచి గ్రీన్ వే రోడ్స్ ఉండాలి అని చెప్తున్నారు. వీటి వల్ల ఏ కంపెనీలు మన రాష్ట్రంలోకి వస్తాయి? ఇప్పుడు మనం ఒప్పందాలు గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే విశాఖపట్నంలో 3 దఫాలుగా పెట్టుబడిదారుల సమావేశాలు జరిగినాయి. ఆ ఒప్పందాల్లో 12% ఒప్పందాలు కూడా అమలు కాలేదు. 5 సంవత్సరాల్లో మీరు చేసుకున్న ఒప్పందాల్లో 12% కూడా ఒప్పందాలు కాలేదు. నిన్న మళ్ళా సమావేశం జరిపినారు. దాంట్లో 44 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నట్లు, 17 లక్షల ఉద్యోగాలు వస్తున్నట్టుగా చెప్పినారు. ఏమైనా ఒక్క ఒప్పందమైనా అమలు అవుతుందా? ఎందుకు అమలు కావడంలా? కారణం ఏంటంటే మన దగ్గర కొనుగోలు ఉంటే ఎవడైనా వస్తాడు. కొనుగోలు లేనప్పుడు నువ్వు ఎంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నా ఇక్కడ వచ్చే పరిస్థితి లేదు. మీరే చెప్తున్నారు హైదరాబాద్ లో 100 కోట్ల రూపాయలకు పైగా ఎకరం పెట్టి కొనగలుగుతున్నారు అంటే అక్కడ ప్రజల దగ్గర కొనుగోలు కానీ అక్కడ అభివృద్ధికి కావాల్సిన అవకాశాలు కానీ పుష్కలంగా ఉన్నాయి. మాటల కంటే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మాటలు ఎక్కువ ఉన్నాయి, అవకాశాలు లేవు. అందుకనే ఎవరు పెట్టుబడిదారులు సిద్ధపడ్డారు. రెండో వైపు 8,000 ఎకరాల భూముల్ని మీరు రాజధాని నిర్మాణానికి సేకరించడం అంటే రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి అవుతుంది? ఒకవైపు ఏమో రాజధాని ప్రాంతం అంతా సుమారు 1,00,000 ఎకరాలు, రాజధాని కాని మెట్ట ప్రాంతం అది రాయలసీమ గాని ఉత్తరాంధ్రలో గాని 6.5 లక్షల ఎకరాలకు పైగా ఈ రోజు వివిధ కంపెనీలకు మీరు కేటాయించడానికి గత 19 మంత్రివర్గ సమావేశాల్లో మీరు పెట్టిన టేబుల్ అజెండాలు కావచ్చు లేదా అజెండాల్లో కానీ సుమారుగా 6.5 లక్షల ఎకరాలకు పైగా మీరు కేటాయిస్తున్నారు. ఒక రాయలసీమ జిల్లాల్లోనే 3,60,000 ఎకరాల భూమిని ఈ రోజు కంపెనీలకు ఆదాని కావచ్చు ఇతర కంపెనీలకు ఇస్తున్నారు. మరి ఇన్ని లక్షల ఎకరాల భూముల్ని కంపెనీలకు ఇస్తే రాష్ట్రంలో రైతులు కానీ ప్రజల పరిస్థితి కానీ ఏ రకంగా మెరుగవుతుంది? వీటిని గురించి ఆలోచించకుండా ఈ రోజు మొత్తం ఏదో అద్భుతమైన ఒక ఊహాత్మకమైన ప్రపంచంలో మీరుండి
ప్రపంచంలో అందరూ ఆ రకంగా రాష్ట్ర ప్రజలు కూడా ఊహల్లో ఉండాలనుకుంటే కుదరదు. నిజంగా రాష్ట్రం అభివృద్ధి కావాలంటే ప్రజల మీద భారాలు వేయకుండా చేయడానికి అవకాశం ఉండేటువంటి ఉపాధిని పెంచే ప్రయత్నాలు మీరు ఎందుకు చేయడం? కొత్త పరిశ్రమలు ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? ఖాళీ పోస్టులు ఎందుకు భర్తీ చేయాల? అదేవిధంగా ప్రజలకు, రైతులకు ముఖ్యంగా నేను ఒక విషయం చెప్తాను సార్. ఈ రోజు పండ్ల తోటల రైతులతో సహా ఏ పంట రైతులు కూడా ఈ 18 నెలల్లో ఒక్క పంట కన్నా మీరు గిట్టుబాటు ఇచ్చినారా? అరటి రైతులు చూస్తే గత నవంబర్ నెలలో క్వింటా 24,000 నుంచి 30,000 అమ్మినారు. ఈ రోజు 2,000 కొనేవాళ్ళు లేడు సార్. ఎక్కడ పోవాలి రైతులు? పెట్టుబడి కాస్ట్ పెరిగింది. అది మొక్కజొన్న కొనేవాళ్ళు లేరు. అదేవిధంగా ధాన్యం ఈ రోజు తడి ధాన్యం ఉందని చెప్పేసి కొనే మనిషి లేక ధాన్యం గోడౌన్లలో మగ్గిపోతుంది. మరి ఒకవైపు మీ ఏదైతే అధికార పార్టీకి అనుకూలమైన పత్రికలు ఉన్నాయనుకుంటున్నామో ఆ పత్రికలే ప్రధాన శీర్షికలు పెట్టి రాస్తున్నారు. ధాన్యం కొనేవాళ్ళు లేరు, మొక్కజొన్న కొనేవాళ్ళు లేరు, సంచులు లేవు, ప్రభుత్వం చెప్తున్న మాటలకు ఆచరణకు రైతులకు జరుగుతున్న మేలు ఏమీ లేదని చెప్పేసి మీరు మరి వీటి గురించి కదా ఆలోచించాల్సిందే. వీటిని వదిలేసి కంపెనీల చుట్టూ కొద్దిమంది వ్యక్తుల చుట్టూ తిరిగి భూపందారాన్ని చేసి ఏదో రాష్ట్రం అభివృద్ధి అవుతుందనేటువంటి భ్రమలు కల్పించే విధానాలు చేస్తే మాత్రం అది బూమ్రాంగ్ అవుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా క్రెడిట్ వస్తే తన ఖాతాలో, అదే విధంగా విఫలమవుతే ఇతరులు కాదు. ఇప్పుడు రెవెన్యూ శాఖ గురించి మాట్లాడినట్టుగా నిన్న మంత్రివర్గంలో వచ్చింది, ఈ రోజు పేపర్లో రెవెన్యూ శాఖ ఫెయిల్ అయిందని. ఎవరి వల్ల ఫెయిల్ అయింది? రెవెన్యూ శాఖ ఈ బలహీనతకు కారణం ఎవరు? ఏ ఎమ్మెల్యేలు అడిగినా మీరు ప్రభుత్వమే లీకేజ్ ఇచ్చిన వార్తలు బట్టి 57 మంది ఎమ్మెల్యేలు వివిధ నియోజకవర్గాల్లో మొత్తం రెవెన్యూ శాఖను తమ కంట్రోల్లో పెట్టుకొని ఇష్టానుసారంగా భూములను అటు ఇటు మార్చేసి రికార్డులన్నీ తారుమారు చేసి పంచాయతీలు చేసుకుంటూ వేల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడినారని చెప్పేసి పత్రికల్లో వచ్చింది. మీరే విచారించినట్టుగా 57 మంది కౌన్సిలింగ్ చేసినట్టు కూడా లీకేజ్ వార్తలు వచ్చినాయి. మరి వీళ్ళందరూ కదా రెవెన్యూ శాఖను బలహీనం చేసింది. వాటి గురించి మాట్లాడకుండా విఫలమైతే శాఖది తప్పు, ఏదైనా ప్రయోజనం వస్తే నా ఖాతా అంటే కుదరదు కదా. రెండింటికి మీదే బాధ్యత, ప్రభుత్వానికి బాధ్యత. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ బాధ్యత తీసుకోవాలి. ఆయన తనకు సంబంధం లేనట్టు, బయట ఎక్కడో ఉన్నట్టు, అప్పులకు సంబంధం లేదన్నట్లు, ఈ రాష్ట్రం అప్పుల సంక్షోభంలో మునిగిపోతున్నా తనకేమి తెలనట్టు మాట్లాడితే కుదరదు. మీకు డ్రైనేజ్ డబ్బులు లేనప్పుడు రెండో వైపు వేల కోట్ల రూపాయలు ప్రతి మంగళవారం నాడు అప్పులు తెచ్చుకుంటున్నారు కదా. 2.5 లక్షల కోట్లకు పైగా అప్పు అయిపోయింది కదా ఈ 18 నెలల్లో. ఈ అప్పుకంతరికి మీకు సంబంధం లేదా? మీరు మంత్రివర్గంలో భాగం కదా, ఉప ముఖ్యమంత్రి, మీరు కూడా భాగస్వామ్యం తీసుకోవాలి. రైట్. విష్ణు గారు చెప్పండి, మళ్ళీ రాజధాని పేరు మీద మరొక 7,500 కోట్లట, ప్రభుత్వ అవసరాలకు 3,000 కోట్లట. సో ఈ రకంగా అప్పులు చేసుకుంటూ వెళ్తే రాష్ట్రం ఎడిపోతుంది. సార్, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాయలసీమ కానీ, ఉత్తరాంధ్ర కానీ, లేకపోతే కోస్తాంధ్రలో ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లాలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. నిన్న పవన్ కళ్యాణ్ గారు చూసిన సందర్భంలోనే డ్రైన్స్ గురించి కావాలి అని చెప్పారు. ఒకే ప్రాంతంలో, ఒకే నియోజకవర్గంలో అమరావతి పేరు మీద 40,000 కోట్లు ఒకే చోట ఖర్చు పెట్టడము, దీంతోపాటు ఇంకొక 30,000 కోట్లు, 70,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి అక్కడ ప్రయోజకరమైనటువంటి కార్యక్రమాలు కాక అక్కడ బిల్డింగ్స్ కట్టాలి, లేకపోతే డెవలప్ చేయాలని చెప్పని ఏకైక కార్యక్రమం ద్వారా ఈ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ని అప్పుల ఊబిలోకి కూరుకుపోయే విధంగా చేస్తూ ఉంది. ఈ అమరావతి విషయంలో కాకుండా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం కూడా మళ్ళీ 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. ప్రతి మంగళవారము బాండ్స్ అమ్మడం ద్వారా ఆర్బీఐ దగ్గరికి పోయి వాళ్ళు అక్కడి నుంచి అప్పు సేకరిస్తా ఉన్నారు. ఈ రకమైనటువంటి పరిస్థితి అంటే వాళ్ళకి గుర్తుండవా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పదే మాట్లాడారు, రాష్ట్రం అప్పుల పాలైపోతుంది, శ్రీలంక అయిపోతుంది, అదైపోతుంది, ఇదైపోతుంది అని చెప్పని మాట్లాడినటువంటి పత్రికలు కానీ, మా చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే ఇదే పవన్ కళ్యాణ్ గారు కానీ దీనికి ఏమని సమాధానం చెప్తారు? మీరు తీసుకొచ్చినటువంటి అప్పు మీద ఏదన్నా ప్రజలకు సంబంధించిన మేలు జరిగిందా? మా ప్రభుత్వంలో అప్పు తీసుకొచ్చామంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు పేదరిక నిర్మూలన 12 పాయింట్ నుంచి 6 పాయింట్కి వచ్చేసింది. ఆ రకంగా మహిళల సాధికారత పెంపొందించాము. ఆ రకంగా విద్యార్థులకి చదువుకునే వాళ్ళందరూ దేశ విదేశాలకు పోయే విధంగా పనిచేయడం జరిగింది. నాడు నేడు అని ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం తీసుకుని హాస్పిటల్స్, స్కూల్స్ అన్ని బాగు చేశాము. ఇంత మంచి పనులు చేస్తే మా మీద బురద జల్లి 2.5 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి ప్రతి మంగళవారం అప్పు చేస్తూ మళ్ళీ అమరావతికి ఈరోజు అప్పు చేస్తూ ఏ ముఖం పెట్టుకుని ప్రజలకు ఏం సమాధానం చెప్తారని చెప్పని అడుగుతా ఉన్నాం. సమస్యలు లేవా? నీ ప్రతి నియోజకవర్గంలోనూ కూడా సమస్యలు ఉన్నాయి కదా. ఒక్క అమరావతిలోనే మీరు ఇంత పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెడితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏం సమాధానం చెప్తారో ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత అధికార పక్షం మీద, కూటమి ప్రభుత్వం మీద స్పష్టంగా కనపడతా ఉంది. రైట్. మిగతా భారం మాత్రం అన్ని ప్రాంతాల మీద పడుతుంది.
కానీ డెవలప్మెంట్ ఉన్నా లేకపోతే అప్పులన్నీ తీసుకొచ్చి అక్కడ ఖర్చు పెట్టేది మాత్రం ఆ 29 గ్రామాల్లో ఇప్పుడు కొత్తగా తీసుకునే గ్రామాలు. పోనీ ఆ రైతులన్నా సంతోషంగా ఉన్నారంటే అది లేదు. తీర్చేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండి. అది కాదు, అప్పు తీసుకొచ్చేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఖర్చు పెట్టేది అమరావతిలో, కట్టేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం అందరూ. నిన్న జరిగిన నిర్మలా సీతారామన్ గారి స్పీచ్ కానీ లేదా చంద్రబాబు గారు ఈ రాజధాని రైతులకు సంబంధించి కానీ తర్వాత అన్స్టాపబుల్ అని చెప్పడం కానీ, మరి అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ బ్యాంకులన్నింటినీ తీసుకొచ్చి అమరావతిలోనే ఎందుకు పెట్టాలి? అవన్నీ ప్రభుత్వ బ్యాంకులే కదా, ఈ టెక్నాలజీ వచ్చింది, ఇవన్నీ వచ్చింది కదా, అన్ని చోట్ల తలొక బ్యాంకు పెట్టొచ్చు కదా రాంభూపాల్ గారు. మరి ఆవిడేమో కూరగాయల పంటల గురించి చెప్తుంటే వీళ్ళేమో ఇంకోటి చెబుతున్నారు. ఆ కొహరెన్స్ ఏమైనా దెబ్బతిందా? పవన్ కళ్యాణ్ గారు గతంలో వ్యతిరేకించాడు కదా క్యాబినెట్లోనే ఇన్ని వేల ఎకరాలు తీసుకుని ఏం చేస్తారని. ఇప్పుడు ఎందుకు ఆయన వ్యతిరేకించట్లేదు? ఇప్పుడు దాంట్లో ఎందుకు భాగస్వామి అవుతున్నారు? ఇవాళ క్యాబినెట్లోనే డెసిషన్ తీసుకున్నారు కదా. సో నిర్మలా సీతారామన్ గారు బ్యాంకులు, భూమికి సంబంధించి వైఖరి పవన్ కళ్యాణ్ గారు కానీ ఇతరత్ర వీటి మీద చెప్పండి రాంభూపాల్ గారు. సార్ ఇప్పుడు అక్కడ బ్యాంకులకు సంబంధించిన ఆఫీసులే ఓపెన్ సార్, కానీ నిర్మలా సీతారామన్ గారు ఒక మాట చెప్పినారు, మీరు శంకుస్థాపనలకే పరిమితం కావద్దండి, భూమి పూజలకు పరిమితం కావద్దండి, దీన్ని అభివృద్ధి చేయండి. చంద్రబాబు నాయుడు గారు చాలా విజన్ తో కూరగాయలు ఎట్లా అమ్మాలని, అదేవిధంగా ఫ్రూట్స్ మార్కెట్ ని ఎట్లా డెవలప్ చేయాలని ఆయన చాలా పెద్ద విజన్ తో ఆలోచిస్తున్నాడు, దానికి మీరు సహాయపడండి అని. అంటే పాపం నిర్మలా సీతారామన్ గారు చెప్పిన దాంట్లో ఒక డౌట్ ఆమెకే ఉంది, వీళ్ళు భూమి తీసుకుంటారు, శంకుస్థాపనలు చేస్తారు, తర్వాత దీన్ని డెవలప్ చేయరని. మరి ఓ కేంద్ర మంత్రి గారికి ఆ రకమైన అనుమానం ఉంటే భూములు ఇచ్చిన రైతులకు లేదా అప్పులు మోస్తున్న ఆంధ్ర ప్రజలకు అనుమానాలు లేకుండా ఎందుకుంటే. రెండోది, ఇప్పుడు ఎస్బీఐ బ్యాంకు నమూనా ఒకటి విడుదల చేసినారు. ఎస్బీఐలో మొత్తం హెడ్ ఆఫీస్ లో మెయిన్ రోల్ ప్లే చేయాల్సిన చోట ప్రైవేట్ వ్యక్తులకు అనుమతి ఇచ్చింది కేంద్రం, బోర్డు మాత్రం ఎస్బీఐ ఉంటది, కానీ ఈ రోజు బ్యాంకుల మెయింటెనెన్స్ అంతా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి పోయింది. ఎల్ఐసి పరిస్థితి అదే. ఇప్పుడు అక్కడ ఏవైతే భూ కేటాయింపులు జరిగినటువంటి బ్యాంకులు లేదా ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయో పేరుకు మాత్రమే ప్రభుత్వ బ్యాంకులు సార్, అన్ని టోటల్ ప్రైవేట్ వాళ్ళ ఆధీనంలోకి పోతున్నాయి. మూడో అంశం, ఈ రోజు వికేంద్రీకరణ కదా, రాష్ట్రం అభివృద్ధి కావాలని కదా మీరు చెప్పింది. ఆ రోజు ఒక చోట అభివృద్ధి అయితే లాభం లేదు, రాష్ట్రాన్ని అంతా అభివృద్ధి చేస్తామని చెప్పినారు. మరి రాష్ట్ర వికేంద్రీకరణలో భాగంగా అభివృద్ధి కావాలంటే ఒక్క చోట ఎందుకు పెట్టాలా? రాయలసీమ జిల్లాల్లో, ఉత్తరాంధ్ర జిల్లాల్లో, వెనకబడిన ప్రాంతాల్లో కూడా ఈ బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు ఇక్కడ పెట్టండి. ఆ మేరకు ఉపాధో లేదా అభివృద్ధో జరుగుతుంది కదా. అంతా రాజధాని చుట్టే తిప్పితే గతంలో జరిగినటువంటి హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధి జరగబట్టే అసంతృప్తి పెరిగిందని ఏదైతే ఆ రోజుల్లో చర్చ జరిగిందో మళ్ళీ తిరిగి మీరు దానికే పోతున్నారు. అంటే దాని అర్థం ఏమిటి? ఒక ప్రాంతంలో అభివృద్ధి చేయడం వెనక అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. కొద్దిమంది మంత్రులకు, ప్రధానమైనటువంటి అధికారులకు కానీ, కొద్దిమంది ముఖ్యమైన నాయకులకు కానీ అక్కడ భూములు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, వాటి డెవలప్మెంట్ కోసం అభివృద్ధి అనేటువంటి భావం ఏదైతే ఉందో అది మరింత బలపడుతుంది. రెండోది, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి కావాలంటే ఆ రోజేమో భూములు తీసుకున్నటువంటి రైతులు చాలా అసంతృప్తితో ఉండాలని మంత్రివర్గంలో ఈయనే మాట్లాడినట్టుగా వార్తలు వచ్చినాయి మనకు. కొద్దిమంది అమరావతి రైతులు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి పోయి తమ పట్టించుకోవడం లేదు, ఎన్నికల ముందు మాత్రం మాతో చర్చలు జరిపినారు, ఎన్నికలైన తర్వాత ఇప్పుడు మాతో మాట్లాడడానికి కూడా ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు సమయం ఇవ్వడం లేదని చెప్పేసి ఉప ముఖ్యమంత్రికి చెప్పినట్టుగా వార్తలు వచ్చినాయి. ఇప్పుడు మరి ఏ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు? నేను అందరితో విడిగా మాట్లాడినాను, అందరు రైతులు రెండో విడత భూములకు అంగీకరించినారన్న. మన పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడడం లేదేమిటి? అంతకుముందు మాట్లాడిన రైతులు ఆయనతో మాట్లాడడం మానేసినారా? ఇప్పుడు 2-3 విడతల్లో తీసుకుంటున్న రైతులకు కొత్త నిబంధనలు ఏమీ లేవు, పాతవే అమలు చేస్తాం, పాత పద్ధతుల్లోనే, పాత ఒప్పందాలు ఏమున్నాయో మొదటి విడత ఒప్పందాలే అమలు చేస్తామంటున్నారు. మరి ఈ 10 ఏళ్లలో భూముల వాల్యూ కూడా పెరిగి ఉంటుంది కదా. ఈ 10 ఏళ్ల రాజధాని మీరు నిర్మాణం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ భూమి విలువ పెరిగింటుంది, ఆ విలువకు అనుగుణంగా కదా మీరు నిబంధనలు మార్చాలి. ఇవేమీ లేకుండా పాత పద్ధతుల్లోనే అమలు చేస్తాం, పాత నిబంధనలు అమలు చేస్తామంటే మొదటి విడత వాళ్ళకే దిక్కులేదు. ఇప్పటికీ భూమి ఫీల్డ్ లో వాళ్ళకి కేటాయించాల్సిన ఫ్లాట్స్ కేటాయించలేదని వాళ్ళ వైపు అంటుంటే మళ్ళా తిరిగి అదే నిబంధనలు మేము అమలు చేస్తామంటే రైతులు మభ్య పెట్టడం, రైతులు దగా చేయడం కదా అని చెప్పేసి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా జవాబు చెప్పాలి దీని మీద. ఎందుకంటే ఆయన అమరావతి రైతుల గురించి చాలా గంభీరంగా గతంలో మాట్లాడినాడు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తన దగ్గరకు వచ్చి వాళ్ళ గోడు వెళ్ళబోసుకున్నారంటున్నాడు. కాబట్టి ఉప ముఖ్యమంత్రి గారు ఇప్పుడు 2వ విడత 3వ విడత భూసేకరణ మీద తన వైఖరి, తమ పార్టీ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలి. అంటే ఒక పక్కేమో మొదటి దశకి సంబంధించిన భూములే చాలా వరకు ఇంకా చిల్లకంపలు అవి అడవిలాగా మారిందని సోషల్ మీడియాలో అనేక వార్తలు కూడా వచ్చాయి. ఇంకో పక్కేమో వరద, నేను మొన్న ఒక వీడియో చూశాను సార్, ప్రపంచంలో ఎక్కడా కూడా ఏ నగరంలో కూడా వరద ఎత్తిపోసే నగరం ఇది ఒకటేనని కామెంట్ చేశారు. మరి సో ఈ పరిస్థితి ఓ పక్కేమో 1000 ఎకరాలు ఖాళీగా పెట్టారు, ఇంకో పక్కేమో 1000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొస్తున్నారు. మరి ఇటువంటి కూరగాయలు పండించమనేమో నిర్మలా సీతారామన్ గారు చెబుతున్నారు. మరి
రాష్ట్రం అంతటానా లేకపోతే అమరావతిలోనే అక్కడ కూరగాయలు త్వరగా పండాయి కాబట్టి భారీ ఎత్తున అన్నారు. మరి ఇప్పుడు మీరు చెప్పినట్టు బ్యాంకులు ఇవన్నీ కూడా అన్నీ ఒకే చోట పెట్టాల్సిన అవసరం ఉంది. నవనగరాలకి 33,000 ఎకరాలే సరిపోద్దని ఆ రోజు అన్నారు ప్రపంచ స్థాయి అని. ఇప్పుడేమో ప్రపంచ స్థాయి కావాలంటే లేకపోతే మున్సిపాలిటీగా మిగిలిపోద్దని కొత్త భూములుగా అడుగుతున్నారు. సో దీన్ని రైతులు సమర్థిస్తారా? రైతుల పరిస్థితి అగమ్య గోచరమా కాదా? సార్ ఇప్పుడు మున్సిపాలిటీ స్థాయి ఏంది సార్? 33,000 ఎకరాలు లేదా 53,000 ఎకరాలు తీసుకుని దాన్ని మున్సిపాలిటీ అంటున్నారంటే మరి మున్సిపాలిటీ అంటే ఏమిటంటారు మీరు? మామూలు చిన్న పంచాయతీలు అనుకుంటున్నా? ఇప్పుడు మహానగరాలను ఏవైతే చెప్తున్నావు ఇవన్నీ ఏమైపోతుంది? అందుకని ముఖ్యమంత్రి గారు స్థాయికి తగ్గట్టుగా లేదా తన హుందాతనానికి తగ్గట్టుగా మాట్లాడకుండా రైతులు అవమానించేది అంటే ఈ 33,000 ఎకరాలు ఇచ్చిన వాళ్ళు మున్సిపాలిటీకి ఇచ్చినారు, ఇప్పుడు తీసుకుంటున్న 17,000 ఎకరాల వాళ్ళు మహానగరానికి ఇస్తున్నారనే ఈ రకమైన సరే. రెండోది రైతుల చేత ఇంత బలవంతమైన భూములు తీసుకొని మీరు ఎవరికి ఇస్తున్నారని, రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే పరిశ్రమలక, రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడేటువంటి దానికోసమా, రాష్ట్రం మొత్తం సర్వతోముఖ అభివృద్ధి కోసం ఉపయోగపడేదా, కేవలం ఒక ప్రాంతంలో కొద్దిమంది వ్యక్తులు సంస్థలు లాభపడే దానికోసమా? ఖచ్చితంగా స్పష్టంగా అర్థమవుతుంది ఇది అభివృద్ధి వికేంద్రీకరణ కాదు, అభివృద్ధి మరోవైపు కేంద్రీకరించబడుతుంది. ఈ కేంద్రీకరణ అనేది ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడకపోగా మరో విభజన వాదాలకు లేదా మరో రకమైనటువంటి ప్రత్యేక వాదాలకు బీజం వేసిన వాళ్ళు అవుతారు. ఇప్పటికైనా ప్రభుత్వం వాస్తవాలను గుర్తించాలి. వికేంద్రీకరణలో భాగంగా బ్యాంకుల ద్వారా రాష్ట్రం అభివృద్ధి కాదు సార్. బ్యాంకులు బ్రాంచ్లు ఎంత మంచి నమూనాలు కట్టినా బ్యాంకుల వల్లే అభివృద్ధి కాదు. బ్యాంకులు ఈ రాష్ట్ర ప్రజలకు అవసరమైన నిధులు ఇస్తే, వ్యవసాయానికి కావాల్సిన నిధులు కేటాయించగలిగితే, అదేవిధంగా పారిశ్రామిక అభివృద్ధి జరిగితే అప్పుడు రాష్ట్రం అభివృద్ధి అవుతుంది. బ్రాంచ్లు పెట్టినంత మాత్రాన రాష్ట్రాలు అభివృద్ధి అవుతాయని చెప్పేసి సిద్ధాంతం అది బ్రాంచ్లకు హై టెక్నాలజీ వచ్చింది, క్వాంటమ్ కంప్యూటర్ వస్తుంది, అది వస్తుంది. అటువంటిప్పుడు ఇంత సెంట్రలైజ్డ్గా బిల్డింగ్లు కట్టాల్సిన అవసరం ఏంటో ఎవరికి అర్థం కాదు. విష్ణు గారు చెప్పండి, ఈ తాజా పరిణామాలన్నిటి మీద నిర్మలా సీతారామన్ గారు వచ్చి కూరగాయల రైతుల్ని కూరగాయలు పండించమని చెప్పారా లేకపోతే ఇంకేమన్నా చెప్పారా? చంద్రబాబు గారు ఈ మొత్తం రైతులంతా సంతోషంగా ఉన్నారని చెప్తున్నట్టుగా వార్తలు కొన్ని వచ్చినాయి, కొందరేమో అసంతృప్తి వ్యక్తం చేశారని కొన్ని చోట్ల చెప్తున్నారు ఎవరు రైతులు. సో ఓవరాల్గా నిజంగానే సెంట్రలైజేషన్ అవసరమా ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ నేనే కనిపెట్టానని చెప్తుంటాడు ఇంకో పక్క ఆయన. సార్ అది అసలు ఫస్ట్ బ్యాంక్ బజారా ఫైనాన్షియల్ సిటీ అనేది వాళ్ళు క్లారిటీగా చెప్పట్లేదు. అన్ని కలిపి ఒక బ్యాంకులన్నీ కూడా ఒక బజార్లో వస్తున్నాయని చెప్పానన్నారు. నెంబర్ 2 ఏంటంటే రైతులకు సంబంధించి మొదటి విడతలో ఇచ్చినటువంటి రైతుల యొక్క సమస్యల్ని ప్రభుత్వము పరిష్కరించే దిశగా ఆలోచన చేయలేదు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ 3-4 సమస్యలు లేవనెత్తారు. ముందు 2,000 మందికి ఇంకా స్థలాలు కేటాయించలేదు. అలాగే FSA 2.5 ఉంది, దాన్ని 3.5కు మార్చండి మేము ఎవరికైనా అమ్ముకోవాలంటే అని చెప్పని కోరడం జరిగింది. దీంతో పాటు మొట్టమొదట రాజధాని అభివృద్ధికి ఒక ప్రొఫార్మా ఉంది, ఆ ప్రొఫార్మా ప్రకారం చేస్తేనే రెండో దశకి మేము సహకరిస్తాము అని చెప్పారు. మీరు చూసింటారు పెద్దపరిమిలో ఒకళ్ళు మేము రైతులకి రాష్ట్ర ప్రభుత్వానికి భూములు ఇవ్వము అని చెప్పి మైకు పెట్టి ఊరంతా తిరిగి రైతులందరూ కూడా ఇవ్వము అని చెప్పారు. ఇది పోయిన కేబినెట్ లోనే ఒక నిర్ణయం తీసుకున్నారు. కానీ రైతుల నుంచి పూర్తిగా వ్యతిరేకత వస్తుందని ఆపి నిన్న కేబినెట్ లో అంటే నిన్న 2 రోజుల క్రితం రైతులతో మాట్లాడి రైతులకి భయపెట్టడం జరిగింది అనమాట. ఏమని భయపెట్టారు? మీ భూములు విలువ పెరగాలి అని అంటే ఇది విస్తరించి సెకండ్ ఫేజ్ కూడా కావాల్సిందే, రైల్వే స్టేషన్ అంతర్జాతీయ రైల్వే స్టేషన్ రావాలి, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ రావాలి, స్మార్ట్ ఇండస్ట్రీస్ వస్తేనే మీ భూములకు విలువ పెరుగుతాయి అని చెప్పని వాళ్ళని భయపెట్టి ఒప్పించినట్టుగా కనపడుతుంది. ఎందుకంటే నిన్న కేబినెట్ లో కూడా జనసేన మినిస్టర్ ఎవరు అడిగారు రైతులు అసంతృప్తిగా ఉన్నారంటే ఏంటి అని అంటే అప్పుడు చెప్పారనమాట, రైతులతో మేము మాట్లాడాము, రైతులందరూ అంగీకారంకి వచ్చారు, రైతులందరూ ఇస్తున్నారని. కానీ వాళ్ళ మనసుల్లో అయితే ఈ ప్రభుత్వము గత ప్రభుత్వంలో అంతకు ముందు ప్రభుత్వం 5 సంవత్సరాలు మీరున్న తెలుగుదేశం ప్రభుత్వంలో పట్టించుకోలేదు, 17 నెలల కాలంలో కూడా మీరు సరిగా స్పందించలేదు అని చెప్పని రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా మనకు అర్థమవుతోంది. దీంతో పాటు నిర్మలా సీతారామన్ గారు ఆవిడ వచ్చి కూరగాయలు పండించమంటారు, తర్వాత కోల్డ్ సిటీ అదేంటి మన కోల్డ్ గోడౌన్స్ కట్టమన్నారు, కోల్డ్ స్టోరేజ్ కట్టమని కోల్డ్ స్టోరేజ్ మనం పులివెందుల్లో కడితే అరటి పంటని స్టోరేజ్ చేసుకోవడానికి పెడితే దానికి కరెంటు చార్జ్ కట్టకుండా పాడు పెట్టినటువంటి ప్రభుత్వం అండి ఇది. ఆవిడకి ఫైనాన్స్ మినిస్టర్ గారికి తెలియదేమో, ఉన్నటువంటి దాన్నే సద్వినియోగం చేసుకోలేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. పైగా ఆంధ్రప్రదేశ్ విషయం వస్తే ప్రధానమంత్రి గారు ఏ పనైనా చెయ్యండి అని చెప్పినారు. అసలు ఈ 17 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల మూలంగా ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుల మూలంగా ఉన్నటువంటి ప్రభుత్వం కేంద్రంలో ఉంది. ఏమి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మెరుగైనటువంటి ఇది చేశారు? ఇతర రాష్ట్రాల కన్నా ఎక్కువగా చేసిందేంటి? ప్రత్యేక హోదా ఇచ్చారా? విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలని
పరిష్కరించారా, లేకపోతే పోలవరం వాటితో పాటు మీకు గుర్తుండే ఉంటుంది విష్ణు గారు, 36,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి ఫండ్స్ రూపంలో కానీ గ్రాంట్స్ రూపంలో కానీ వస్తుందని వీళ్ళు బడ్జెట్లో పెడితే ఇప్పుడు వచ్చింది 4,000 కోట్లే. అదే జగన్ గారి టైంలో చాలా ఎక్కువే వచ్చింది అప్పట్లో. ఇప్పుడు మరి మోడీ గారు ఏం చెప్పారో, నిర్మలా సీతారామన్ గారు ఏం చేశారో, ఇక్కడికి ఏం వచ్చిందో, మరి 4,000 కోట్లు ఎందుకు వచ్చింది అప్పుడు మరి? అదే అసలు కేంద్ర ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నారు. వాళ్ళని చూసి వీళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ కనుసరణలో ఉండాలని ఆలోచన చేస్తున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క, ఆంధ్రప్రదేశ్ పౌరుల యొక్క హక్కుల కోసం కేంద్రంతో మాట్లాడినటువంటి పరిస్థితి అయితే లేదు. ఆధారపడి వాళ్ళు మన మీద ఆధారపడితే వీళ్ళు వాళ్ళ మీద ఆధారపడినట్టుగా ప్రవర్తిస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వము ఏం చేసింది అనేది ఒకటి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. భూముల విషయంలో క్లారిటీ ఉంది. రెండో దశ అంత అనుకున్నంత ఈజీగా వచ్చేటటువంటి పరిస్థితి లేదు. నోటిఫికేషన్ ఇస్తామంటున్నారు. అలాగే మూడో దశ కూడా కావాలంటున్నారు. అసలు భూదాహానికి ఎక్కడ అంతెక్కడుంది? ఎన్ని వేల కోట్ల రమారమి 1,00,000 ఎకరాల భూమి వీళ్ళు అనుకున్నటువంటి రాజధాని కావాలంటే 1,00,000 ఎకరాలు కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇంత అవసరమా అసలు రాజధానికి? 1,00,000 వేల కోట్ల అప్పు, 1,00,000 కోట్ల అప్పులు అవసరమా? విష్ణు గారు మీకు బాగా తెలిసి ఉంటుంది, 1,00,000 ఎకరాలు డెవలప్ చేయాలంటే ఎన్ని లక్షల కోట్లు కావాలి? వాళ్ళే చంద్రబాబు గారు చెప్పారు కదా, ఒకప్పుడు 4-5 లక్షల కోట్లు కావాలి. అదే చెప్తున్నా. ఇప్పుడు ఎన్ని లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద భారం మోపనుంది అని చెప్పని అడుగుతా ఉన్నా నేను. మరి పవన్ కళ్యాణ్ గారు ఆలోచనకి అంతకుముందు గంభీరోపన్యాసాలు చేసిన పవన్ కళ్యాణ్ గారు ఎందుకు నోరు ఎత్తట్లేదు? ఆయన మాట అసలు పట్టించుకోవట్లేదా? గవర్నమెంట్ లో భీమవరం డిఎస్పీ మీద చెప్పారు, ఇంకేదో చెప్పారు, సీజ్ ది షిప్ అన్నారు. ఏది ఒక్క మాట కూడా ఎవరు ఊరికే ఈయన మాట్లాడటం వరకేనంటారా? మరి నిజంగా ఆయనకి చిత్తశుద్ధి ఉంటే రైతులకి ఎందుకు తీసుకుంటున్నారని అడగాలి కదా. ముందు డెవలప్ చేద్దాం, ఆ తర్వాత చేద్దామని చెప్తే ఆయన పేరు వచ్చేది కదా. ఎందుకు ఇట్లా సరెండర్ అయిపోతున్నాడు ఎప్పటికప్పుడు ఆయన? ఇది ఏంటో పోయినసారి కేబినెట్ లో కొంచెం ఏదో ఒకటి కొద్దిగా అడిగినట్టున్నారు. ఈ కేబినెట్ లో కూడా అడిగారు. బట్ కానీ ఆ నిర్ణయాలు ఏమీ మారట్లేదు. ఆ నిర్ణయాలు ఏమీ వీళ్ళ ఒత్తిడి మూలంగా కానీ, వీళ్ళు ప్రజల పక్షాన్ని రైతుల పక్షాన్ని గట్టిగా నిలబడటం కానీ ఏమీ లేదు. వీళ్ళందరూ లేటెస్ట్ గా ఆయన సమక్షంలోనే డెసిషన్ అయిపోయిన తర్వాత ఇంకా ఆయన మాటకు విలువే ఉంటుంది. అది విలువ లేదు. వీళ్ళు సైలెంట్ అయిపోయారు, పట్టించుకోవట్లేదు. అధికారంలోకి వచ్చే ముందు రకరకాలుగా చెప్పారు, మేము ప్రశ్నిస్తామని చెప్పారు, రైతుల పక్షాన ఉంటామన్నారు. అది మరీ ముఖ్యంగా రాజధాని రైతుల గురించి ఒక పుస్తకం ఐవీఆర్ కృష్ణారావు గారి సమక్షంలో ఈయనే రిలీజ్ చేశారు. ఇవన్నీ మర్చిపోయి ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత ఆయన రకరకాలుగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రైతులు, అమరావతి రైతుల పక్షాన వాళ్ళకి న్యాయం జరిగేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల యొక్క రిస్కులోకి వస్తుందని చెప్పని కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. రైట్, ఓకే. విష్ణు గారు అలాగే రాంభూపాల్ గారు పలువురు మాట్లాడారు. అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.